బోలో యేసు మహారాజ్ కి హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. ఒక్కసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పండి. అందరూ నాతో చెప్పండి, పరిశుద్ధాత్ముడా మీకే స్వాగతం. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని అందరినీ నడిపించు. పరిశుద్ధాత్ముడా నన్ను తాకు. హల్లెలూయా. థాంక్యూ. దేవుని స్తోత్రం. మా పిల్లలందరూ ఇవాళ చాలా స్పీడ్గా ఉన్నారు. ఓకే, మన ప్రసంగ అంశం ఏంటి చెప్పండి ఒకసారి. అభిషేకం. అభిషేకం ఇంకా స్క్రీన్ మీద రాలేదు, ఈ వారం కూడా రాదా భయ్యా. ఓకే, ఒక వచనాన్ని చదువుకున్న తర్వాత మనం ముందుకెళ్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్న మనం ముందుకెళ్తాం. వచ్చినప్పుడు సాక్షులై ఉందని వారితో చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు అక్కడ ఒకలా సూపర్, ఎక్కడ తగ్గలేదు. సూపర్, వెరీ గుడ్. నాకు బాగా ఇష్టం అట్లా పోటీ. ఇప్పుడు కూడా అంత మంచిగా చదవడానికి దేవుని సన్నిధిలో వాక్యం మంచిదే. ఇప్పుడు ఇక్కడ ఈ మాటను చూసి దేవుని అభిషేకం మన మీదకి వస్తే, దేవుని శక్తి మన మీదకి వస్తే ఏం జరుగుతుంది అని ఈ వాక్యం మనకు కనపడుతుంది. ఏంటి అంటే చూడండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు మన లేదా నీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందేతారు. హల్లెలూయా. పక్కోడు తిరిగి చెప్పండి, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చును గాక. మళ్ళీ చెప్పండి, పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించు. ఆహ్వానిస్తే వస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఒకసారి నేను పరిశుద్ధాత్ముడిని ఆహ్వానిస్తున్నాను అనడానికి సూచనగా ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి గట్టిగా, పరిశుద్ధాత్ముడా నాలోనికి రా, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను తాకు, నన్ను నడిపించు, నన్ను ముట్టు. హల్లెలూయా. కనుక శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవునాత్మ ద్వారా మాత్రమే నీవైనా నేనైనా మనం ముందుకెళ్ళగలం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లెను గాక. ఆయా సమయ సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన మీదకి రానిదే, వస్తే మన సూపర్ న్యాచురల్ పవర్, మన శక్తికి మించిన కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షాన మనలో ఉన్న శక్తితోటే మనం ఏ కార్యాలు చేయలేం. కనుక పరిశుద్ధాత్ముడు తోటే మనం ముందుకెళ్దాం. ఆమేన్. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మను నీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందేదు. శక్తి నొందితే ఏం జరుగుతుందంటే యోదయ సమరయ మొదట ఎక్కడ యెరూషలేములో, తర్వాత యోదయ సమరయ, తర్వాత దేశమంతటా భూదిగంతముల వరకు. భూదిగంతాలని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇక్కడ చూస్తే ఒకవైపున మనకి అగ్నిపర్వతాలు కనపడతాయి, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఏముంది ఎవరికి తెలియదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిగాని మనం అనుభవిస్తే సరిహద్దులు దాటి, అంటే మానవ జ్ఞానాన్ని మించి ఈ లోకంలో మనం ముందుకెళ్ళవచ్చు. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు అవసరం. ఆమేన్. కనుక పరిశుద్ధాత్ముడి శక్తి ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత ఆత్మ సంచారం మన మధ్య ఉండును గాక. హల్లెలూయా. దీన్ని చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి శక్తి మన మీదకి వచ్చిందో జరిగేది 3 విషయాలు కనపడుతూ ఉన్నాయి. మొదట పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం కొనసాగాలి. పరిశుద్ధాత్మ సన్నిధి ఎప్పుడైతే ఉందో అంటే మన మీదకి వచ్చినప్పుడు. రెండవది అంటే ఇక్కడ ఉన్న 3 విషయాలను చెప్తూ ఉన్నాను. యోధి సమరయ టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి విట్నెస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇట్స్ ఓకే. చూస్తే రెండవది శిష్యుల సాక్ష్యం ద్వారానే సంఘం విస్తరణ. అంటే మీ సంఘం విస్తరించడానికి ప్రతి సభ్యుని పాత్ర ఉన్న దేవుడు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చెప్పండి పక్కడితే, సంఘం విస్తరించే నీ బాధ్యత ఉందని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొదట మన శక్తి ఎక్కడ? యెరూషలేములో. అందరూ చెప్పండి ఏంటది? యెరూషలేము దేనికి సూచన అంటే మన సొంత ఇంటికి, మన సొంత సంఘానికి. అందరూ చెప్పండి ఏంటి యెరూషలేము దేనికి సూచన? మన సొంత ఇంటికి, సొంత సంఘానికి. నీ సొంత ఇంటికి నీవు న్యాయం
చేసుకోకపోతే, నీ సొంత సంఘానికి నీవు న్యాయం చేయకపోతే నీ మీదకు పరిశుద్ధాత్ముడు రాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక నీ సంఘానికి నీవు న్యాయం చేయాలి, నీ ఇంటికి నువ్వు న్యాయం చేయాలి. చేయని పక్షాన ఇప్పుడు చూడండి, ఇంటి యజమాని ఎవరైనా బాధ్యతలను మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పిల్లలను కూడా పట్టించుకోకుండా తిరుగుతుంటే అది విస్తారమైన బాధ కలిగిస్తుంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల అందరూ కూడా తిడతారు. సేమ్ అట్లాగే నీవు సంఘములో నీ బాధ్యతను నువ్వు పాటించండి, పరిశుద్ధాత్ముడికి నిన్ను చూసేసరికి ముఖం కళగా ఉంటుంది. ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు వచ్చి ఎదురయ్యారు అనుకోండి అని పలకరిస్తాం, అంతేనా? ఎలా పలకరిస్తాం? అప్పుడు దాకా నీ పళ్ళు ఊడుకొని అని కూడా మర్చిపోతాం. ఒకసారి బాబు అలా అన్న అంటే నచ్చిన వాళ్ళు మనకి ఎదురైతే ఎట్లా నవ్వుతాం, అట్లాగే నీవు తెలిసిన వాక్యాన్ని పాటిస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ నిన్ను చూసేసరికి ఎంత ముఖం అయిపోతుంది. ఈ సంవత్సరం నిన్ను చూసేసరికి పరిశుద్ధాత్ముడికి ముఖం వెలగాలి. ఒక్కసారి వెలిగడం స్టార్ట్ అయ్యిందా ఇంకా నీకు అద్భుతమే అద్భుతం. కనుక నీ సంఘానికి నీ ఇంటికి న్యాయం చేసుకోకపోతే మనిషి జన్మకు అర్థం లేదు. కనుక నీ ఇంటికి నువ్వు న్యాయం చేయి, నీ పిల్లలకి ఈ రేంజ్ లో ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకో. అది నెరవేరాలి అంటే సంఘంలో నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఈజీ. అందుకనే మనకు కష్టమైంది, ఆయనకి ఈజీ. దేవుడు ఏమన్నాడు? మీ భారం నా పేరు. నా భారం ఎలా ఉంటుంది? తేలిక ఉంటుంది. మీ భారం మీరే మోసుకోలేరు. మన పిల్లల గురించి, మన భవిష్యత్తు మనకేం తెలుసు? ఒక సెకండ్ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక మన భవిష్యత్తు ఆయన మీద వేయాలంటే సింపుల్, సంఘంలో మన బాధ్యత మనం చేయాలి. ఫినిష్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? టోటల్ మన భారాన్ని తీసుకుని ఆయన హ్యాపీగా, మన భారం ఆయన ఈజీ. అందుకనే మనం ఆయన చేతిలో ఉండాలి. ఘనత మహిమ యేసుకే చెందును గాక. అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మై గుడ్నెస్. ఇంకా చూస్తే ఒక మాట చూడండి, ఇక్కడ ఈ యొక్క ఎనాయింటేషన్ గురించి మనం చూస్తే, ఎనాయింటేషన్ మూల పదాన్ని మనం కానీ చూసుకుని దాన్ని ఎక్స్జీట్ చేసి చూస్తే దాని అర్థం ఏంటంటే నోట్ అని అర్థం. ఎన్ఓటి. చూడండి, ఒక జడ్జి గారు, ఒక లాయర్ ఆ కోర్టులో జడ్జితో అంటాడు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే ఏంటది? నోట్ దిస్ పాయింట్ అంటే నోట్ అని దేన్ని అంటాం? ఒక ప్రాముఖ్యత ఉన్నదాన్ని, ఒక శ్రేష్టమైన విభాగాన్ని. నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపు నీ మీద ఉందో, పరిశుద్ధాత్ముడు దేవుడికి ఏం చెప్తాడు అంటే, జాగ్రత్తగా వినండి, అర్థమైందా? మన ఈ సంవత్సరం మన జీవితం తప్పనిసరిగా అద్భుతంగా ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా మైల్. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తాడంటే, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పరిశుద్ధాత్ముడే భూమి మీద కింగ్. యేసయ్య వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తాడు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నేను ఎక్కడున్నాను? ఈయన తరపున నేను వాదిస్తున్నా, ఈమె తరపున నేనున్నా. కారణం ఏంటంటే సో ఆన్ అండ్ సో ఫోర్త్. మన సెక్షన్స్ ఉంటాయి. పలానా సెక్షన్ ప్రకారం పలానా వాక్యం ఈవిడ పాటిస్తుంది, ఈమె పాటిస్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హల్లెలూయా. అది ఎనాయింటేషన్ అన్నమాట. నీవు తెలిసిన వాక్యాన్ని పాటించట్లేదనుకో, నీ తరపున వాదించేవాడు ఎవడో ఉన్నాడు. అప్పుడు ఎవరికి లోకవుతాం? సాతానికి లోకవుతాం. సాతానికి లోకవకూడదు. నేను చూసాడు పరిగెట్టాలి, నన్ను చూసి పరిగెట్టాలి అని చెప్పాను. పక్కన చెప్తున్నా, సాతాన్ ఈ సంవత్సరం నేను చూసి పరిగెట్టాలి. ఇప్పుడు చెప్పండి, నాన్ను చూసే కాదు, నేను చూసి పరిగెత్తాలి. గుర్తునేవాడు పరిగెట్టడు. నువ్వు వాక్యాన్ని పాటించినప్పుడే, లేకపోతే లోకవుతావు. ఎప్పుడిందా చెప్తుంటా. అది ఎనాయింటేషన్ అంటే, అభిషేకం అంటే అదనమాట. దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కొన్ని మాటలు మనం చూస్తే చూడండి, ఇప్పుడే చదువుకున్న దాంట్లో
అభిషేకం గురించి క్లుప్తంగా నేను చదవకుండానే కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. ఓకే, 23వ కీర్తన 5వ వచనంలో అభిషేకం గురించి, దేవుని నడిచిన గురించి ఒక మాట ఉంది. ఏంటది? ఇది ఒక్క చదివిస్తాం, ఇంకా చదివించి శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచడం ఏంటండి? అంటే శత్రువు దగ్గర లేకపోతే ఎవడు భోజనం చేయడా ఏంటి? శత్రువు ఎదుట నీవు భోజనం సిద్ధపరచడము అంటే ఎక్కడైతే నీవు తక్కువ అవుతూ ఉన్నావో అక్కడే నేను హెచ్చిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏదైతే నీకు అసాధ్యంగా ఉన్నదో అది సాధ్యం చేస్తారు. హల్లెలూయా, ఘనత మహిమ యేసుకే చెందును గాక. శత్రువు ఎదుట భోజనము చేసి నూనెతో నా తల ఎంటి ఉన్నావు. ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు మనం నూనెతో తల అంటున్నాం. మన అందరం ఈ రోజు సంవత్సరం అంతా దేవుని సన్నిధి ఉండాలి అనే నూనె రాసి ప్రార్థన చేస్తున్నాం. అట్లాగని నూనెలో ఏమీ లేదు, నీలో నాలోనే ఉందంత. ఓకే, అందుకనే ప్రార్థన చేస్తూ ఉన్నాం, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అంతే తప్ప నీవు వారం వారం నూనె నెత్తి మీద వేయించేసుకున్నావు అనుకో, ఇంకో షాంపూ ప్యాకెట్ ఎక్కువ అవుతుంది. అంతే తప్ప ఏదో కొంతమంది ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నారు, అబ్బా ఈ రోజు గుడికి అనవసరంగా కొత్త బట్టలు వేసుకెళ్ళాను రా అంటున్నాడు. ఈడన్నాడు ఏముందరా, అన్ని మచ్చలు డాగులు కరులు అయిపోయి ఏ అంటున్నాడంటే ఎంత నూనె పోసేసారా బాబు అంటున్నాడు. నూనె పోతే ఏమవుతుంది? నువ్వు వాక్యాన్ని పాటించకుండా. అంతే తప్ప 1 వారమనో 3 వారాలనో 21 వారమనో 5 ఎల్లొచ్చేసామనుకో ఏం జరుగుతుంది? నీ ఆలోచనను బట్టి నా ఆలోచనను బట్టి అన్ని జరిగిపోతాయి. బైబిల్ ఎందుకు? దేవుడు ఎందుకు? నీకు నాకు బైబిల్ ఒకటే, ప్రపంచానికి ఒకటే. హల్లెలూయా. అది చెప్పినట్టే నువ్వు నేను చేయాలి. లేకపోతే అందరం కూడా ఒక కేజీ లేకపోతే ఒక డబ్బా నూనె కొనుక్కొని పొద్దుటే అందరూ ఒకసారి నుంచి తీసేసుకుందాం. లేకపోతే తీసుకుని కూర్చో నెత్తి మీద వేసేసుకుంటే ఏమీ రాదు. అనవసరంగా మనకి జిడ్డు మోకాలు అయిపోయి మనకే చిరాకు వస్తే 4 గంటల షాంపూ సరిపోతాయి. అట్లా కాదు, ఇది సింబాలిక్. ఇదంతా దిస్ ఈజ్ లైక్ మెటాఫర్ గా, అంటే ఒక సింబల్ గా మాత్రమే. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఎటువంటిది అంటే, దేవుడు ఉన్న దాని నుంచి సమస్యను సృష్టించగలరా, లేని దాని నుంచి కూడా సృష్టించగలరా? సూపర్, ఎక్సలెంట్. అందుకనే మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం. అంతే కదా, నేనంటే కూడా మీకు ఇష్టమే. అప్పుడప్పుడు తిడతారా? తిడతారు కదా. ఓకే, తిట్టిన పర్లేదు, నేను ఓకే ఇట్స్ ఓకే. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏమీ లేని దాని నుంచి సమస్తం పుట్టించగల దేవుడు అనేక మందిని కూర్చోబెట్టి వాళ్ళకి ఆకలేస్తుంటే ఏమని అడిగాడు? మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగాడు. వెంటనే ఏం తీసుకొచ్చారు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. ఏది ఆ చేపలు 6 రొట్టెలు ఎందుకు? ఏది లేకుండా చేయొచ్చు కదా. అర్థం ఏది లేకుండా చేయొచ్చుగా. ఏది లేదా సమస్త సృష్టిని సృష్టించాడు కదా. అయితే అక్కడ కనపడేది ఏంటంటే నీ బాధ్యత. అర్థమవుతుందా? ఏంటది? నీ బాధ్యత. అక్కడ చాలా మంది దగ్గర ఉండొచ్చు ఇంకా రొట్లు అవి ఇవి, అట్లా వెళ్ళొస్తానని చెప్పు. లేకపోయిందంటే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళొస్తానని ఎక్కడో బొక్కేసి వచ్చినట్టు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ తీసుకొచ్చాడు, దానిని విస్తారంగా దీవించాడు. అది దేనికి సూచన అంటే నీ బాధ్యతకు. దేవుడి స్తోత్రం కలుగుగా. దేనికి? నీ బాధ్యత. నీవు చేయాల్సింది నువ్వు చేసినప్పుడు దానిని ఆయన శక్తిని బట్టి దీవిస్తాడు. నీవు చేయాల్సింది చేయనప్పుడు దీవెన వచ్చినా దాని వల్ల తృప్తి ఉండదు. మరో మాట చెప్తూ ఉన్నాను, మనం చేసే ప్రార్థనలో ఏంటి అంటే, ఏమీ లేని దాని నుంచి సమస్యను సృష్టించగలడు. కానీ సృష్టించాడా? దీవించి ఇచ్చాడా? గాల్లోంచి రొట్లు ఆంబాంబిష్ అని ఇవ్వగలడు. ఎందుకంటే సృష్టిని అలా సృష్టించాడు. కానీ ఇచ్చాడా? ఎవడు? ఎందుకని? నీకు నాకు బాధ్యత ఇచ్చాడు. అందరూ చెప్పండి, ఏమి ఇచ్చాడు? కమాన్ ఎవరిబాడి, నీకు నాకు బాధ్యత ఇచ్చాడు. దాన్ని చేసినప్పుడే గిన్నె నిండి పొందుతుంది. హల్లెలూయా. గంపలు తినగా మిగిలిపోయాయి. నువ్వు గిన్నె ఏమైంది? నిండి పొరలేదు. గిన్నె నిండి పొరాలి అంటే నీ బాధ్యత నువ్వు చేయాలి.
ఇంకో మాట మీకు నేను చెప్తున్నాను చూడండి. మనం ఏం చెప్తాం, దేవుడట ఇరుకులో ఏం పుట్టిస్తాడు. అక్కడే మనం అర్థం చేసుకోకపోతే పప్పులో కాలేస్తాం. ఏంటది? ఇరుకులో విశాలత. ఓకే, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు యేసయ్యా పలానా విషయంలో నాకు న్యాయం చేయవా, ఇలా చేయవా, అలా చేయవా, అది చేయవా, ఇది చేయవా, ఏంటంటే ఏం లేదు. ఇలా చేయవా, అలా చేయవా, ఏంటంటే ఏం లేదు. ఏమండి మిమ్మల్ని అండి, ఏంటంటే అలా, ఏంటంటే అలాగది, ఏంటంటే అది ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఇది చేయలేదు, ఏంటంటే ఏం జరగలేదు. కానీ అక్కడ ఉన్న మిస్టేక్ ఏంటి తెలుసా? దేనిని విశాలపరుస్తాడు? అందరూ చెప్పండి, దేనిని విశాలపరుస్తాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నడడానికి ఇరుకా విశాలమా? ఇది ఫ్రీగా నడచ్చు. చిన్న ప్లేస్ ఉంది. ఇప్పుడు వెళ్ళాలి అంటే అందులోంచి కష్టంగా వెళ్ళాలి. కానీ ఏముంది? వెరీ గుడ్, వెరీ గుడ్. దారి ఉంది. దారి వేరు, విశాలం వేరు. దారి చేసుకోవాల్సిన బాధ్యత నీది. దానిని ఇరుక్కుని ఆయన విశాలం చేస్తాడు. నువ్వేం చేస్తావు తెలుసా? దారిని చేసుకోకుండా అంటే అన్నమే చదువు. దారిని నీవు చేసుకోవాలి, దారిని నేను చేసుకోవాలి. విశాలం ఆయన చేస్తాడు. నీవు దారి చేసుకుని మొదలుపెట్టు. నీవు చేయాల్సిన పని చేయి. సంఘానికి నీ బాధ్యత నీవు చేయండి. సంఘానికి నీ బాధ్యత నీవు పాటించండి. నీ మార్గం విశాలం. ఒకవేళ కొన్ని మార్గాలు ఇక్కడ మనకు తెలియకపోవచ్చు. ఎక్కడ ఇరుగ్గానే ఉంటుంది, అక్కడ ఇరుగ్గానే ఉంటుంది. ఇక్కడ ఇరుకుండొచ్చేమో కానీ కొంతకాలమే పోతాం, అక్కడ ఇరుకుంటుకోండి. బలి చెప్పేసారండి, ఎవరంటారా అని చూస్తే ఈయన అన్నారు బలి ఇరుకో అంటే ఇక్కడ విశాలం కూడా అక్కడ అవ్వదు. కొన్ని ఎక్కువ శాతం 100కి 90కి పైగా ఇక్కడ విశాలం ఉంది కూడా అక్కడ అవ్వదు. దేవుడి స్తోత్రం కలిగింది. కానీ దానికి దానికి కొన్ని రెఫరెన్స్ చెప్పుకుని వెళ్ళిపోతాను. అందుకనే మనం చూసాం ఏంటంటే, నీవు ఒక ఎలాంటేషన్ గురించి చూసాం. కేవలం 3:5 రెండో నోట్లో చెప్పుకుని వెళ్ళిపోతాం. రాసుకుంటాం ప్లీజ్, ఎవరు చదవద్దు. యాకోబు 5వ అధ్యాయం 14వ వచనంలో సింబల్ ఆఫ్ హీలింగ్, అభిషేకం ఉంటే దాన్ని ఏమొస్తుందంటే స్వస్థత జరుగుతుంది. స్వస్థత. దేవుడి స్తోత్రం కలుగును గాక. అదే రకంగా నిర్గమకాండ 30వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చూస్తే ఒక నియమం పెరుగుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి కొంతమంది తెలిసిన వాక్యాన్ని పాటిస్తారు, ఒకసారి పాటిస్తారు, ఒకసారి పాటించరు, ఒకసారి ఒకలాగా, ఒకసారి టయానికి వస్తారు, ఒకసారి రారు. ఎందుకు అంటే వారి మీద దేవుడిని నడిపించలేక. అది గ్రంథం చెప్తుంది. వాళ్ళ మీద ఏం లేదు, దేవుడి నడిపింపుంటేనట ఒక నియమానికి, ఆత్మీయ నియమానికి అలవాటు పడతామట. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆత్మీయ నియమం మనం దానికి లోబడడానికి, పాటించడానికి కూడా దేవుడు నడిపింపు లేకపోతే, ఎందుకంటే లోపం బలమైంది. ఆ బలమైన దాని దగ్గర మనం నిలబడలేం. ఇంకా మాట చెప్తూ ఉన్నాను చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, దీన్ని తెలుగులో రాసుకోవడం మర్చిపోయాను. సెరమోనియల్ కాన్సిక్రేషన్, ఆత్మీయ విధానాన్ని మనం పక్కలో పట్టించుకుంటాం. ఈ విధానం అయితే దాని పక్క నుంచి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. విధానం ఒకటే. మళ్ళీ దేవుడి విధానంలో నీ వెర్రి, నా వెర్రి, నా ఇష్టం, నీ ఇష్టం ఉండదు. చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా చెప్పామనుకోండి, ఇదేంటి నువ్వు అలా చెప్తే ఎలా చేసేవేంటి అంటాం. అవును కదా? కొన్నిసార్లు ఎవరికైనా పని చెప్తే, మన పిల్లలు కావచ్చు, ఎవరికైనా ఇలా చెప్తే అలా చేసేవేంట. వాళ్ళు ఏమంటారు అప్పుడు? నేను అలా అనుకున్నాను. ఏమంటారు? నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా కుదరదు. ఆయన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీది, నాది. లేదు. ఎందుకంటే బాస్ని అర్థం చేసుకోవాలి, ఆ బాస్ దగ్గర పని చేసేవాడు. అదే రకంగా బిగ్ బాస్ పైన ఉన్న బిగ్ బాస్ మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నేను ఎలా అనుకున్నాను అనుకుంటే కుదరదు.
దేవుడి స్తోత్రం కలుగును. అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అది మనకి ఈ సంవత్సరం వృద్ధవులు గాక. అది 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 అనాంకేషన్ దేవుడు నడిపింపున్నప్పుడు జరిగేది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వరకు చూస్తే అప్లికేషన్ అంటే దేవుని నడిపింపు మనకుంటే మనం అది ఒక అప్లికేషన్ లాంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి ఒక ఉద్యోగానికి, అది ఇవ్వాలి అంటే మొదట ఏం పెట్టాలి? అప్లికేషన్ పెట్టాలి. అందుకనే అంటారు అన్నీ ఉండట డాష్ నోట్లో డాష్ అట. అన్నీ ఉండి డాష్ నోట్లో డాష్. ఏంటది? ఏముంది? శని ఉందా? మరి అలా అర్థం చేస్తాడు. కనుక ఇక్కడ చూస్తే ఎందుకంటే ఏం పెట్టలేదు, అన్నీ ఉన్నది నువ్వు పొందడానికి అప్లికేషన్ పెట్టలేదు. కనుక దేవుడు మనకి గ్రాంట్ చేయడానికి నీ అభిషేకం లేదా ఆత్మ నడిపింపు ఎటువంటిది? ఒక అప్లికేషన్ లాంటిది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. అంటే మనం తెలిసిన వాక్యాన్ని పాటిస్తుంటే దాని అర్థం ఏంటి తెలుసా? అది దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది? అది ఎలా వెళ్తుంది? నీవు అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి, నీ ఉద్యోగం నిన్ను మించిన లేడు, కానీ నిన్ను అప్లికేషన్ పెట్టనంటే రావడం కష్టం. సేమ్ నువ్వు తెలిసిన వాక్యాన్ని పాటించడం అర్థం ఏంటంటే దేవుడి దగ్గరికి నీ తరపున పరిశుద్ధాత్ముడు ఏం పట్టుకెళ్తాడు? ఆయనే అప్లికేషన్ పట్టుకెళ్తారా? ఆడుకోవడం అంటుంది. అది ఈ సంవత్సరం పెరుగుగాక. నీ పక్షాన అప్లికేషన్స్ పరిశుద్ధాత్ముడు ఎక్కువగా తీసుకెళ్ళను కాక. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును కాక. అది ఇక్కడ ఉన్నటువంటిది అన్నమాట. సరే, ఇంకా నేను 2-3 మాటలు చెప్పుకుని నేను క్లుప్తంగా ముగించడానికి ముందుకెళ్తా. మాక్సిమం 2-3 minutes మనం చూస్తే మీరు ఎవరు తీయొద్దు. మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనంలో మీరు పొందిన అభిషేకం మీలో నిలుచోవాలి అంటే, అందరూ చెప్పండి ఏంటండి? అభిషేకం ఏమవ్వాలంట? మనలో నిలుచోవాలి అంటే మనలో వాక్యం కొనసాగాలంట. ఏంటది? మనలో వాక్యం కొనసాగితే అభిషేకం నిలిచి ఉంటుంది. ఎందుకంటే సౌలు మీద దేవుడు అభిషేకించాడు, కానీ అభిషేకం మాత్రం నిలిచలేదు. ఎందుకంటే వాక్యం ఆయనలో కొనసాగలేదు. కనుక బైబిల్ ప్రకారం ఆశీర్వాదం పొందడం సులువు అంటున్నాడు. మనకు ఆశీర్వాదం మీకు అంటలే, మనకే అంటున్నా. మనకేమో ఆశీర్వాదం రావడం కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే కనీసం పాటించాల్సినవి కూడా మనం అశ్రద్ధ చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. సేమ్ టు సేమ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం? మనం కాదు అంటే అవునంటే కాదని, కాదంటే అని పరిశుద్ధాత్మ దగ్గర కొబ్బరికో ఆటోమేటిక్ గా వెంటనే ఇన్స్టెంట్ గా పని జరుగుతుంది. దేవుడి స్తోత్రం. అంటే ఇన్స్టెంట్ తక్షణం దేవుడు నీ పక్షాన పోరాడతాడు. హల్లెలూయా. అలా పోరాడాలి అంటే నీ వాక్యం ఆయనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు దేవునికి అప్లికేషన్ పెడతాడు. బోలో యేసు మహారాజ్కి. అది ఇక్కడ చూడండి సింపుల్ గా నేను చెప్పేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ప్రభు ఆత్మ మీలో ఉన్నది కనుక దేవుని యొక్క నడిపింపు అభిషేకం మీదకి వచ్చినప్పుడు ఏంటంటే పేదలకు సువార్త చదువు మరి చేసి అప్పుడే నువ్వు ఎవరు సువార్త అంటే దంకులు ఎక్కలేదు. అందరికీ కావాలా? అందరికీ అక్కర్లేదా? అందరికీ కావాలి. మరి పేదలకు సువార్త ప్రకటించాలనుకున్నది. ఇక్కడ స్వార్థ అంటే అర్థం ఏంటి? సువార్త. సు అంటే మంచి వార్త. అంటే వికట పేదలకు అనడానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో లోటు లేని మనిషి ప్రపంచంలో ఉండడు. నీకు ఒక ప్రధానమంత్రి గొప్పగా కనపడచ్చు, ఆ దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం 6 నెలల్లో ఉన్నామనుకో, నా పని బాగుంది అనిపిస్తుంది. అందుకని యాతన లేని మనిషి ఎవడు ఉండడు. అంటే యాతనలో మంచి జరగాలి అంటే ఆత్మ నడిపింపు నీకు కావాలి. అది కూడా హల్లెలూయా. అది
మనకు తెలుగులో చూసారా ఇలా వచ్చింది. మన తెలుగులో చూస్తే మన సువార్త 5:3 కూడా ఆత్మ విషయమై దినులైన వారితో ఎలా దినులుంటే కానీ కుదరదు. దోస్ హూ నో దేర్ స్పిరిచువల్ పావర్టీ, ఆత్మ విషయమై పేదరికంలో ఉన్నవాడు, ఆత్మ విషయమై తెలిసిన వాక్యాన్ని పాటించిన వాళ్ళు పరిశుద్ధాత్మ దృష్టిలో పేదలు. పేదోడికి సాయం చేయాలా, ఉన్నవాడికి సాయం చేయాలా? ఈ లోకంలో గవర్నమెంట్ ధనికులకు సాయం చేస్తారా, పేదోడికి సాయం చేస్తారా? అందుకనే నీ కారు ఉండకూడదు, నీకు మేడ ఉండకూడదు, మేడ ఉండొచ్చేమో పోనీ ఏదైనా ఇవన్నీ పెడతారు కామన్. కానీ దేవుడు ఏమంటున్నాడు? పేదోడి దగ్గర తీసేసి ఉన్నవాడికి ఇచ్చేస్తానంట. ఎందుకంటే ప్రతివాడు గొప్పవాడుగా ఉన్నాడని దేవుడు సృష్టించాడు. అలా సృష్టించబడ్డానికి వాక్యం ఒకటే. ఆ వాక్యాన్ని నువ్వు పాటించింది ఇది వేసిందని చెప్పేసి పక్కన పెడతాడు. మనుషులు పక్కన పెడితే దేవుడు రేట్ చేస్తాడు, కానీ దేవుడే పక్కన పెడితే మనల్ని ముందుకెళ్ళేవాడు. కనుక పరిశుద్ధాత్ముడు నూతన కోణంలో సహవాసాన్ని ముందుకు నడిపించుగా అదే మాట చెప్తాడు. క్షణంలో ఉన్న వారికి విడుదల అంటే జైల్లో ఉన్న వాళ్ళకంటే జైలనే కాదు, ఏదైతే ఏ విషయంలో అయితే నువ్వు క్షణంలో ఉన్నావో, ఏదైతే అసాధ్యంగా ఉందో, ఏదైతే ఇబ్బందిగా ఉన్నదో, ఏదైతే నీకు కుదరుందో అందులో నుంచి విడుదల. ఎప్పుడు అంటే వాక్యం నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉన్నప్పుడు నలిగిన వారిని విడిపించడానికి ఆయా విషయాల్లో సాతానుడు మనుషుల్ని నలగొడతాడు, పరిశుద్ధాత్ముడు విడిపిస్తాడు. ఎప్పుడైతే అపోస్తలుల కార్యాలు 10:38 చూస్తే దేవుని నడిపింపు వాక్యమట అభిషేకం నుంచి మేలు చేస్తుందట. ఈ రోజు యమాయి యాక్టివ్ ఉన్నారు. దేవుడి స్తోత్రం కనుక ఏంటంటే 2 కొరింథీ 1:21-22 మనం చూస్తే స్థిరపరుస్తుందట. వాక్యాన్ని పాటించడం అంటే ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఏం చేస్తుందట? స్థిరపరుస్తుందట. అదే అభిషేకం పెంచుతుందట. ఆ రకంగా మనం ముందుకు వెళ్తామట. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మతో మనం ముందుకు వెళ్తాము గాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మతో మనం ముందుకు వెళ్తాము గాక. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం సాధించుకునే శక్తి పెరుగును గాక. సాధించుకునే శక్తి పెరుగును గాక. వాక్యం కాదు, బలం చేత కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మతో ఈ సంవత్సరం రెట్టింపు 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 నడపబడుతుము గాక.